బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న పవిత్ర స్వర్ణముఖి నదికి శాస్త్రీయోక్తంగా హారతులు సమర్పించిన ఘట్టం ఆద్యంతం భక్తులను పులకింపజేసింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 3 రోజులుగా స్వర్ణముఖి నది ఒడ్డిన పూలు, విద్యుత్ దీప అలంకరణతో ముస్తాబు చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో గంగాదేవి ఉత్సవమూర్తిని స్వర్ణాలంకృత శోభితంగా అలంకరించి ఊరేగింపుగా నది ఒడ్డుకు తీసుకువచ్చారు. వేద పండితులు ముందుగా స్వర్ణమ్మ తల్లికి ఆగమోక్తంగా పూజలు చేసి మంత్రపుష్పం, నైవేద్యం సమర్పించారు. పండితులు చతుర్వేద పారాయణం చేశారు. గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించాక అర్చకులు వేదికపై స్వర్ణమ్మకు అభిముఖంగా నిలబడి దూపంతో నవహారతులను సమర్పించారు. అనంతరం స్వర్ణముఖిలో భక్తులు దీపారాధనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. Sir.